హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేడు తెలంగాణ వ్యాప్తంగా కూడా మొహరం పండుగలు గల్లీలో కూడా పల్లెలో గ్రామాన కూడా డప్పు చప్పులతో ఆ పీర్లతో దట్టిలతో మాత్రం ఇటు ఊరేగింపులతో మాత్రం ఇటు మొహరం వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పక్కన ఉన్నటువంటి మనం మేతుల గ్రామంలో ఉన్నాం. మేతుల గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ మొహరం వేడుకలను. అటు మత సామరస్యానికి ప్రతిగా ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కూడా మేతుల గ్రామంలో ప్రతి ఒక్కరు వాళ్ళ పండుగగా చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పీరును ఊరేగించి కొట్టంలో వేసుకొని కూడా అంటే ఈ 9 రోజుల పాటు జరిగే ఈ మొహరం వేడుకలకి మరి ఏ విధంగా ముస్తాబు తీసుకున్నారు, ఏ విధంగా వాళ్ళ ఆచార నియమాలు ఏంటి, ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తుంది అనే విషయాల పాటు మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి మేతుల గ్రామస్తులు ఉన్నారు. సంబంధించినటువంటి మొహరం సంబంధించిన కమిటీలు, కుల పెద్దలు, అందరు మత పెద్దలు అందరు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుని మన ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి సార్, మేతుల గ్రామంలో అంటే ప్రతి మొహరం పండుగ పీర్ల పండుగ అంటే ప్రతి గ్రామంలో కూడా చేసుకుంటారు, అంటే చిన్న చిన్న పల్లెల్లో కూడా. ముఖ్యంగా మేతుల గ్రామం వచ్చేసరికి పీర్లకి ఒక ప్రత్యేకత నిలుస్తుంది, అంటే అందరు కలిసి చేసుకుంటారని చెప్పేసి ఒక ఆనవాయితీగా వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఏంటి అసలు దాని విశిష్టత ఏంటి? మేతుల విశిష్టత ఏంటంటే కమస్కం 100 సంవత్సరాల నుంచి మా తాత తండ్రులు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. దానికి ఇక మేము వదిలిపెట్టకుండా మేము అందరం చిన్నలం పెద్దలం ఊరి పెద్దలందరం కలిసి మేము 10 రోజుల దాకా చేస్తూ ఉంటాం. మాకు దీనికి సాయం అంటే ఎవరు చేయరు, ఏదో ఇక పెద్దలు ఊర్లో ఉన్న పెద్దలు సాయం చేస్తే లాస్ట్ రోజు జాగ్రత్త రోజు ఒక అన్నదానం అనేది చేస్తాం. అంటే గత 100 సంవత్సరాల నుంచి మీరు ఈ పండుగ చేస్తూ చెప్పింది కదా, అంటే ఏ విధంగా వచ్చింది ఆనవాయితీ, అసలు ఎందుకు వచ్చింది అసలు? ఇది మా తాత తండ్రులకి తెలుసు, ఇది మాకు ఎట్లా వచ్చిందో. వాళ్ళు చేసి పెట్టిపోయిండ్రు, ఇక అదే లెక్క ఉంటే మేము చేసుకుంటూ వచ్చాము. ఇక అది అసలు మొహరం పండుగ విశిష్టత ఏంటి అంటే మామూలుగా అంటే వీరమరణం పొందిన వారికి ప్రత్యేకతగా వాళ్ళని స్మరించుకుంటూ దట్టీలు కట్టి వెదురు బొంగులు కట్టి కూడా చేస్తున్నారని చెప్తున్నారు కదా, దాని చరిత్ర ఏంది అసలు? చరిత్ర ఏంటంటే హుసేన్ హుసేన్, సైద్ అబ్బాస్, రన్ హుసేని, ఇమామి ఖాసిం అని వాళ్ళ పేర్లు. ఆ పేరుతోటి మేము దట్టిలు కడతాము, కట్టెలు కట్టి దానికి ఆ సవార్లు పెట్టేసి దేవునికి తీసుకొని కర్బలాకు పోతాం. అదే కర్బలా చేసుకొని వచ్చినాక ఇక అతనికి వాళ్ళు చనిపోయినట్టు లెక్క మనం పురాతన కాలంలో నడుచుకుంటూ వస్తుంది. అది ఆ చరిత్ర. ఇక అట్టనే ఆ చరిత్రతోటే మేము చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు అదే జరుగుతుంది. ఇక అంటే కొంతమంది పిల్లగాళ్ళకు మాకు కానీ అందరు కానీ, నాకు 16 సంవత్సరాల నుంచి నాకు చిన్నప్పటి నుంచే దేవుడు అనేటి ఒక ఒక ఉగ్రం అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఆయన కూడా 10 సంవత్సరాల నుంచే వస్తుంది. కొంతమందికి పిల్లగాళ్ళు వాళ్ళకు కడుపులో ఊళ్ళుండి వచ్చి దాంట్లో దేవుని ఎగురుతూ ఉంటాడు, దేవుని పట్టుకుంటూ ఉంటారు. అది కొద్దిసేపు 1 గంట సేపు చేసుకొని తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. ఉదయాలు ఉబ్బతాలు అంటే వాళ్ళు స్నానం చేసి వస్తేనే వాళ్ళు మా దగ్గరకు వస్తేనే మేము వాళ్ళని చూసి కొట్టడం జరుగుతుంది. అంతే, ఒక కమస్కం ఒక 10 దెబ్బలు కారగడతోటి కొట్టినాకనే వాళ్ళకు ఆ దయం అనేది వదిలిపోతుంది అని మాకు అనుమానం. అది దయం ఉన్నది, నమ్మకం అనేది ఉంటుంది మాకు. మరి ఈ మేతుల గ్రామంలో అంటే కులం మత సామరస్యం లేకుండా అందరూ కూడా అన్ని కులాల మత కలిసి కూడా ఒక పండుగని వాళ్ళ పండుగలా కూడా చేసుకుంటారు కదా, ఎట్లొచ్చింది? లేకుంటే వాళ్ళు కూడా వస్తారు మాతోటి కలిసి ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ పండుగలుగా చేసుకుంటారు. వాళ్ళు కూడా అన్ని కులాలు. మీరు చెప్పండి, అంటే ఈ మొహరం పండుగ అనేది 10 రోజుల పాటుగా వివిధ కార్యక్రమాలతో జరుగుతుంది. 5 రోజులు అంటే పీరీలని ఒకే దగ్గర ఉంచుతారు. 5 నుంచి మళ్ళీ మరుసటి 4 రోజులు బయట ఊరేగింపులు పోతారు. ఉదయం నుంచి ఏం చేస్తారు, అసలు ఉపవాసాలు ఈ విధంగా ఉంటాయి. ఇంకా మీరు ప్రత్యేకంగా కూరలు చదువుతా అంటారు. ఈ విధంగా నడుస్తాయి ఈ 9 రోజుల పాటు. అయితే మా తాత తండ్రుల కానించి వాళ్ళు పండుగ చేసేది. వాళ్ళని బట్టి మేము చిన్నగా మేము ఒక 10 సంవత్సరాలు, మాకు వయసు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మేము కూడా వాళ్ళని పిల్లల్ని ఎత్తుకొని ఇది చేసుకుంటూ వచ్చేది. మేము కూడా ఇక వాళ్ళు వెళ్ళాక మేము చేస్తున్నాం. అప్పటి నుంచి ఇక్కడ ప్రతి మతం కుల మతాల కంటే ఏం లేదు, అందరు కలిసి. ఒకప్పుడు హిందువులు చేసేది, మేము చేసేది అందరు కలిసే చేస్తాం, వాళ్ళందరూ తిరిగి ఉండి చేస్తాం. తర్వాత ఏమైందంటే ఇప్పుడు వాళ్ళే మా దగ్గరికి వచ్చి ఇది చేసిపోతారు. మేము పాత వరంగల్ డిస్టిక్ మొత్తంలో మేమే బాగా చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇక్కడ ఈ హుసేన్ అంటారు వీరపురం మరణం పొందిరు కాబట్టి వాళ్ళ పట్టుకొని
మా తాత తండ్రులు చెప్పితే దాన్ని బట్టి మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఓడి పడితే పిల్లలు అవడు మంచి జరుగుడు వాళ్ళ నమ్మకం. వేరే ఏ కులమైన వాళ్ళందరూ కలిసి మా దగ్గర సహకరించి మేమందరం కలిసి మా ఊళ్ళో మేమందరం కలిసి బయట ఏమున్నా కూడా ప్రతి పండుగకు అందరూ కలిసి చేసుకుంటాం. మాకు మరి వేరే ఏం ఇవి ఉండవు. రెండోది ఏంటంటే ఇది 5వ రోజు కూర్చోబెడతాం మేము. 5వ రోజు కూర్చోబెట్టి 7వ రోజు హస్సేన్ ఇమాం ఖాసిం అని, 8వ రోజు రనా హుసేన్ అని, 9వ రోజు సైదాబాద్ అని, ఇవాళ లాస్ట్ అని ఇలా చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ మన దగ్గర నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఇక్కడ మా బేతుల్లోనే బాగా జరుగుతుంది. ఒక నమ్మకం అందరికీ బాగా చేస్తారని మహబూబాద్ నుంచి వేరే ఊళ్ళో మామూలుగా ఎట్లా బొడ్రా వేస్తే ఎట్లా వస్తారో ప్రతి ఇంటి చుట్టాలు మొత్తం మాకు పండుగకు వచ్చేస్తారు ఇక్కడికి. మేము బాగా కలిసి చేసుకుంటాం, అట్లేం లేదు. మా అన్నదానం చేస్తాం లాస్ట్ రోజు, ఎల్లుండి అన్నదానం చేసుకొని కలిసి చేసుకుంటాం. పరంగా అంటే మత సామరస్య ప్రతీక కూడా అన్ని కులాలు అందరూ కలిసి కూడా పండుగ మొత్తం మంచి చేసుకుని చెప్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఉపవాసాలు అన్నదానాలు చేస్తున్నారు కదా అంటున్నారు కదా, ఇంకేమి చేస్తారు మీరు ఇంకా ఈ 9 రోజుల పాటు? ఇప్పుడు ఈరోజు నిన్న ఇలా ఉపవాసాలు ఉంటాం. తర్వాత ఇక మట్కీలు చేస్తాం, చేసి సదింపులు తీసుకొచ్చి ఇక దేవుళ్ళు బయటకు తీస్తాం. రేపు షర్బత్ పానకం పంచడం ముఖ్యం. వాళ్ళు ఆ నీళ్ళ కోసమే చనిపోయారు, నీటి కోసం వచ్చి. ఎవరు చనిపోయారు నీళ్ళ కోసమే? హుసేన్ ఎందుకోసం? ఈ నమాజ్ చదవండి, అల్లాని యాద్ చేయండి అని చెప్పినందుకు వాళ్ళ మీద కోపంతో వాళ్ళకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అయితే ఒక చెరువు కాడ పోయి మంచినీళ్ళు తెద్దామని పోతే కుండ చేతులు పెట్టి, అప్పుడు కుండలే కదా, ఆ కుండ ముస్తాని చేయి నరికారు, ఇంకో చేతుడు అది నరికారు, నోటితో మెడకాయ కూడా నరికారు. అట్లా వాళ్ళకు దారుణంగా హింసించి చంపారు. అట్నే అదే గుర్తుగా మేము ఏడుస్తుంటూ ఈ పండుగ చేసుకుంటాం. అంటే వాళ్ళ గుర్తుగా ప్రతీకగా ఇవన్నీ పీరీలు పెట్టుకొని మొహరం వేడుకలు చేసి అందరికీ ఇది షర్బత్ పంచుతాం. అందరికి వచ్చిన వాళ్ళందరికీ షర్బత్ ఇస్తాం. బేతులకి ఒక పండుగ వాతావరణం అంటే ప్రతిసారి జూన్లో అంటే రంజాన్ మాసం తర్వాత ముస్లింస్లకి అత్యంత పవిత్రమైన పండుగనే మొహరం పండుగ జరుపుకుంటారు. అసలు దీని మొత్తం వివరాలు చెప్పండి. అసలు మొహరం పండుగ అంటే సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం హుసేన్కు వాళ్ళ ప్రాణాలు ప్రత్యేకంగా నిలిచి మరి బేతోల్ గ్రామంలో ఈ పండుగ ఘనంగా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మొహరం పండుగ కొరకు అంటే మట్కీలు సవార్లు అంటే రోజుకొకటి కార్యక్రమం పెడతారు. 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, ఇట్లా 10 రోజుల వరకు చేసుకుంటా ఉంటారు. 9 రోజుల వరకు నియమ నిష్టలతోని, ప్రార్థనలతోని, ఖురాన్ చదువుకుంటాడు, ఉపవాసాలు, దీక్షలతో కూడా చెప్పినట్టు అన్నదానాలు ఇవన్నీ 9 రోజుల పాటు 9 రకాలుగా చేసుకుంటారు. అంటే మనకి అంటే బతుకమ్మ పండుగ 9 రోజులు ఏ విధంగా చేసుకుంటారు? దీని కూడా మీకు 9 పండుగ. 9 అంటే ఫస్ట్ రోజు 5వ రోజు పీరీలు అంటే ఫస్ట్ నెలవంక నెలగా చూసిన తర్వాత పెట్టే కదిలిస్తారు. 5వ రోజు గుండం తీసి పీరీలో నీళ్ళు పెడతారు. 6వ రోజు మామూలు కార్యక్రమం అంటే 7వ రోజు మట్కీలు తీసి నైట్ 11:30కు అట్లా ఇమాం ఖాసిం దేవుడిని తీస్తారు. 8వ రోజు పగట్ సారీ వెళ్తుంది. 8వ రోజు అంటే ఆ రోజు మట్కీలు తీస్తారు, పాలతో మట్కీలు తీస్తారు, మళ్ళీ సవార్లు తీస్తారు, ఊరేగింపు చేస్తారు. 9వ రోజు అంటే పెద్ద ఎత్తున మట్కీలు చేస్తారు. గుట్ట మీద అక్కడ గుట్ట ఉంటుంది, ఉర్సు గుట్ట కాడికి పోయి అక్కడ చేస్తారు, ఇక్కడ కూడా చేస్తారు. ఇక 10వ రోజు మొహరం మా చివరి రోజు. మొత్తానికి ఇది అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మొహరం పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా మహబూబాద్ జిల్లా బేతుల్ గ్రామంలోనే ఒక ప్రత్యేక కథ నిలుస్తుందని చెప్పేసి అంటున్నారు. పూర్వీకులతో మాకు ఘనంగా అంటే ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అంటే ముస్లిం వేరే కులాలు అందరూ సహకరిస్తారు. కుల మతాలు లేకుండా అందరూ ఐక్యతతోనే ఉండి చేసుకుంటారు. ఇది ఉత్తరకైతే విన్నాను కదా, మనం మొహరం పండుగ అంటే రంజాన్ తర్వాత జూన్ మాసంలో వచ్చే అతి పవిత్రమైన మాసం జరిగేటువంటి 2వ పండుగని వీళ్ళు మొహరం పండుగ భావిస్తారు. ఎందుకంటే హుసేన్ హుసేన్ వాళ్ళ ఒక వీరమరణం పొందినారు. వాళ్ళు కూడా ఒక నీటి కోసం తనలాడుతూ చనిపోయిన ప్రత్యేకంగా గుర్తు చేస్తూ వాళ్ళు ఈ విధంగా అయితే పీరును ఊరేగింపు తీసుకుంటున్నారు. 9 రోజుల పాటు నియమ నిష్టలతో జరుపుకునే ఈ పండుగ అంటే బేతుల్ గ్రామంలో ఏంటంటే ముఖ్యంగా
మత సామరస్యానికి అంటే ఏ మతానికి సంబంధించిన వల్ల లేకుండా అందరు కలిసి కూడా ఇది గ్రామ పండగలు లెక్క చేసుకొని పోయి కూడా అందరూ పండుగ మాత్రం చాలా విస్తృతంగా చేసుకుంటాం. అందుకని బేతల గ్రామంలోకి పోతే మొహరం పండుగ చాలా విస్తృత ఉంది. మనం కూడా విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పీర్లు మొత్తం నిలవే ఉన్నాయి. కొంతమంది పీర్లు మొత్తం ఇటు చుట్టుపక్కల గ్రామాలకి వాళ్ళ మతస్థులు అందరూ తండాల వరకు ఇక్కడ అంటే లోకల్ వరకు తిరుగుకుంటూ కూడా ఊరేగింపుకి వెళ్ళాయి. సాయంత్రం వరకు జరిగే ఇంకా వేరే సాయంత్రం పూట కూడా వేరే వేడుకగా ఉంటుంది. ఆ వేడుకతో మాత్రం ఈ మొహరం పండుగ ముగుస్తుందని చెప్తున్నారు.